వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ప్రభుత్వం సిబిఐకి కేసును అప్పగించినప్పటికీ కాళేశ్వరం దానికి సంబంధించి ఏం జరగబోతుంది, ఈ ప్రాజెక్టుకు సంబంధించి గత ముఖ్యమంత్రి పైన కానీ అధికారులపైన కానీ ఇతరుల వారిపైన చర్యలు ఉంటాయా ఏంటి అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో బాగా చర్చకు జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం దీన్ని పూర్తిగా సిబిఐకి అప్పగించింది. అయితే ఇక్కడ టెక్నికల్గా కొంత ఒక అంశం ఒకటి తెరపైకి వచ్చింది. ఈ వెంటనే ఎప్పుడైతే సిబిఐకి అప్పగించారో అప్పుడు వెంటనే గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన హరీష్ రావు కానీ కేటీఆర్లు కానీ హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రి గతంలో పనిచేశారు కనుక హైకోర్టును ఆశ్రయిస్తే ఘోష్ నివేదిక ఏదైతే కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్కి సంబంధించిన నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు బ్రేక్ వేసింది. అదే సమయంలో ఎన్డీఎస్ఏ అనేది ఒకటి ఉంటుంది, అంటే నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ జరపాలనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఘోష్ నివేదికకు సంబంధించి హైకోర్టు బ్రేక్ వేసిన నేపథ్యంలో ఎన్డీఎస్ఏకి సంబంధించి నివేదిక ఆధారంగా తీసుకొని సిబిఐ కేసును కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో దానిపైన కూడా ప్రస్తుతం హరీష్ రావు కేటీఆర్లు మళ్ళీ హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు ఈ కేసుకి సంబంధించి సిబిఐ తీసుకుంటే ఏం జరుగుతుందనే చర్చ కూడా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి భిన్న రకాలైన కథనాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది దీనికి సంబంధించి లీగల్గా కొన్ని అంశాలను ప్రస్తావిస్తున్నారు. అదేవిధంగా సిబిఐ పరిధిని కూడా కొంతమంది ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టు. దీంట్లో రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారమే ఉంది కనుక దీన్ని సిబిఐ ఎలా టేక్ ఓవర్ చేస్తుంది, ఏ రకంగా చేస్తుంది. ఎందుకంటే కేంద్రానికి సంబంధించి ఇక్కడ ఎలాంటి నిధులు లేవు, ఏం లేవు కనుక దీన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా టేక్ ఓవర్ చేస్తుంది, ముఖ్యంగా సిబిఐ ఎలా టేక్ ఓవర్ చేస్తుందనే అంశంపైన కొంత చర్చ జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ లీగల్గానే ఫైట్ చేయాలని బీఆర్ఎస్ ఆలోచిస్తుంది. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది. సిబిఐ కూడా ప్రభుత్వం పంపిన లేఖను పరిశీలిస్తుంది. దీంట్లో ఉన్న అంశాలేంటి, మేము ఇది చేయగలమా, చేస్తే ఏ స్థాయి వరకు వెళ్ళొచ్చు. ఒకే ఒక అంశం ప్రస్తుతం సిబిఐ ఒకవేళ చేసే అవకాశం ఉందే, అది మనీ లాండరింగ్ చేసే అవకాశం ఉంటుంది. మరి సిబిఐ ఆ కోణంలో ఆలోచిస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో నిధులకు సంబంధించి ఎక్కడైనా మనీ లాండరింగ్ జరిగిందని ఏదైనా నివేదిక అందజేస్తుందా అనే అంశాలు ప్రస్తుతం చర్చ జరుగుతున్న నేపథ్యంలో మొత్తానికి కాళేశ్వరం దానికి సంబంధించి కేసుకు సంబంధించినంత వరకు ఎలా ముందుకెళ్లాలన్న అంశానికి సంబంధించి న్యాయపరంగా అనేక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది.